కాళేశ్వరం ప్రాజెక్టు బేకార్ ప్రాజెక్టు, అది కూలేశ్వరం, అది అక్కడికే రాదు, నీళ్ళే అత్తలేవు, కూలిపోతుంది కాలిపోతుంది అనుకుంటా ఓ బగ్గ రాగాలు తీసిర్రా. ఎవరో ఎరికే కదా, ఇంకెవరు మన రేవంత్ సారే కాళేశ్వరం మీద కండ్లమంట అన్నట్టే చూయించిండు. ఇది నా మాట కాదు, లోకమే చూసింది. కమిటీలు గిమిటీలు కేసులు సిబిఐలు అనుకుంటా ఒక రామాయణం నడిపిర్రా. అసలు ఇప్పుడేమాయే ఆ గోదావరి తల్లే ఈ అబద్ధాలను కుట్రలను కడిగి పారేసింది. ఆగో ఆగో మన రేవంత్ అన్న ముసిముసి నవ్వుకుంటా శంకుబండ ఓపెనింగ్ చేస్తాండు. ఎందుకంటారా, మన కాళేశ్వరం నీళ్లను పారిచ్చేదందుకోల్లా. కాళేశ్వరంలో నీళ్ళే లేవాయే, అది వేస్ట్ ప్రాజెక్ట్ ఆయే, బేకారదాయే అనే కదా. మళ్ళా గిదేందంటారా, గదే మరి రేవంత్ అన్న మ్యాజిక్ అంటే. మూసిని మారుతా అనుకుంటా పని ముంగట పెట్టుకున్నాడు. ఏ నోటితోనైతే కాళేశ్వరం కూలేశ్వరం అన్నాడు, గదే కూలిపోయిందన్న కాళేశ్వరం నీళ్లతోనే 1,50,000 కోట్ల ప్రాజెక్టులు తయారు చేస్తాడట. ఇక చెప్పుర్రోల్లా, అంటే కాళేశ్వరమే లేదన్న మనిషి ఇప్పుడు ఆ నీళ్లతోనే 1,50,000 కోట్ల ప్రాజెక్టు ముంగట పెట్టుకున్నాడంటే ఇన్నొద్దులు సార్ వారు చెప్పినాయని ఉద్దరం ముచ్చట్లని సారే ఒప్పుకున్నట్టేనా కాదా. ఆగో ఇంకా పేపర్ కట్టింగ్లు చూడవు ఎంత గర్వంగా పెట్టుకున్నాడో. నిజం చెప్తున్నా, ఇవి చూసినాక పొద్దు పొద్దుగాలనే నాకు మస్తు నవ్వొచ్చిందోల్లా. అసలు కాళేశ్వరం మీద ఎన్ని కుట్రలు నడిచినాయో మనం కండ్లారా చూసినాం, చెవులారా ఇన్నాం సూత. అసలు 94,000 కోట్ల రూపాయలతోని కేసీఆర్ సార్ కాళేశ్వరాన్ని గడితే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు మింగిర్రు అని టామ్ టామ్ చేసే. అరే ప్రాజెక్టు కరిసే 1,00,000 కోట్లు కాదురా నాయన అన్న సూత. అవే అబద్ధాలను సాటింపేసే. ఎంక్వైరీలానే సిబిఐ విచారణలానే. ఇప్పుడేమాయే మల్లన్న సాగర్ నీళ్లు ఇటు వాటికత్తా అనబట్టే. అసలైతే రేవంత్ అనే చేసిన ఈ పేరంటం మల్లన్న సాగర్ కాన్నే చెయ్యాలి, కానీ ఆడ ఎత్తే జనాల ముంగట ఇజ్జత్ పోదా. కాళేశ్వరంలో కూలిపోయిందనే అంటివి, ఇప్పుడేమో కూలిపోయిన కాడికే వచ్చి పేరంటం పెట్టుకుంటివి అని నిలదీస్తారని కావచ్చు సారు గండిపేట కాడ ఈ ఓపెనింగ్ పెట్టుకున్నాడు. గిట్లనే అనిపిస్తుంది. మరి ఆగు మన రామన్న ఏమంటుండో ఇన్నుర్రు మీరు. ఇన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్లే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్లు అందిస్తామని చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు, తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేమేదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది. అట్లాగే ఒక నెల రోజుల కింద అనుకుంటా మా భువనగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్కి కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టినారు. అక్కడ కూడా నేను పూర్తి చేస్తాను అని. ఎక్కడికి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి గంధమల్లకి నీళ్లు? అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచే కదా దానికి కూడా నీళ్ళు వచ్చేది. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు, ఆ రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు, మరొక వైపు ఏమో కాళేశ్వరం మీద శాపనార్థాలు. ఇంతకంటే అరాచకమైన ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా అని అనక తప్పడం లేదు. కరెక్టేనా కాదా? కాదు, ఈడ నాకు ఒక అనుమానం కొడుతుందిలా. గంత పెద్ద కాళేశ్వరం కట్టేటందుకు మన కేసీఆర్ సార్కు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఈ మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఎట్లయితే కావచ్చు? ఇక తిప్పి కొడితే 11-1200 కోట్లు అవుతాయో కావు, కానీ 1,50,000 దాకా ఎందుకు పోయింది? అసలు ఇలా మతలబేమున్నది? 20 ఏళ్ల కింద పేపర్కు పరిమితం అయిపోయిన ప్రాణహిత చేవెళ్లలోనేమో అది దాన్ని మేము రిజర్వాయర్లు యాడ్ చేసి బ్రహ్మాండంగా దానిలో తెలంగాణను రీడిజైన్ చేసి సస్యశ్యామలం చేస్తే అది స్కామ్ అట. మరి ఇక్కడ ఎందుకోసం తక్కువ ఖర్చుతోనే అయిపోయేదాన్ని పెంచితే స్కామ్ ఇట్లా కాదు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 1,100 కోట్లు 7,500 కోట్లు ఎట్లా పెరిగింది చెప్పాలి. ఇవాళ జరుగుతున్నది వాస్తవానికి ఏంటంటే విడతల వారి దోపిడీ అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఒకేసారి 1,50,000 కోట్లు కాకుండా ముందు 7,400,
ఆ తర్వాత నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో మరొక 10,000, ఆ తర్వాత ఇంకో 20,000. ఈ పద్ధతుల్లో మూసీలో కూడా ముఖ్యమంత్రి గారు దోపిడీకి తెరలోపినారు. ఎంఆర్ అనే సంస్థ హైదరాబాద్లో మీకు తెలుసు, ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఇంకా ఎంక్వైరీ ఉంది. వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు, మూసీలోకి వచ్చేయండి మీరు, నేను 300 ఎకరాల ల్యాండ్ ఇస్తాను మీకు, అర్జెంటుగా మీరు వచ్చేయండి, అక్కడి నుంచి సంస్థను డబ్బులు తేండి పెట్టేయండి అని చెప్తున్నాడు. ఇంకోవైపు ఇదే ఏజెన్సీ, ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలి అని హెచ్ఎండబ్ల్యూఎస్ సిఫారసు చేసిందో ఆ సంస్థతో మాట్లాడుతున్నాడు. మీరు రండి, ఇందులో హ్యామ్ మోడల్ చేద్దాం, మీకు ముందే ఇచ్చేస్తా, ల్యాండ్ అంతా 400 ఎకరాలు ఇచ్చేస్తా, కట్టుకోండి మీ ఇష్టం ఉన్నది అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంత ఆత్రము? అదే ఆత్రం నీకు తులం బంగారం ఇవ్వడానికి ఎందుకు లేదు? అదే ఆత్రం నీకు నెలకు 2,500 మహిళలకి ఈయనకి ఎందుకు లేదు? ఎందుకు అంటే అక్కడ కమిషన్లు రావు, ఇక్కడైతే కమిషన్లు దండుకోవచ్చు, సీట్లు కాపాడుకోవచ్చు.